నూతన సంవత్సర వేడుకల వేళ విశాఖపట్నం విజయవాడలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా నగరంలో ఎలాంటి న్యూ ఇయర్ ఈవెంట్లు, పార్టీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేని కార్యక్రమాలు చేపడితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ఈవెంట్లు జరపాలని నిర్ణయించుకున్నా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. నిర్ణయించిన పరిమితికి మించి జనాలను పోగు చేయొద్దని సూచించారు. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న వేడుకల దృష్ట్యా నగరంలో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని వెల్లడించారు. పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను ఇప్పటికే గుర్తించి అక్కడ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేవలం పోలీసు అనుమతే కాకుండా ఈవెంట్లు నిర్వహించేవారు కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్, అగ్నిమాపక శాఖల అధికారుల నుంచి కూడా తప్పనిసరిగా అనుమతులు పొందాలని వివరించారు. విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలు ఆహ్లాదకరంగా చేసుకోవాలని, శృతి మించితే కేసులు పెట్టి జైలుకు పంపుతామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ఫ్లైఓవర్లపై వాహనాల రాకపోకలపై నిషేధం విధించామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. నిరంతరం డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని చెప్తున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పైతే పోలీసులు చెప్తా ఉన్నారు. కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ వాటిని పాటిస్తూనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పైతే పోలీసులు చెప్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉన్నారు. సార్, ఏం చెప్తున్నారు? ప్రధానంగా సెలబ్రేషన్స్కి సంబంధించి ఎప్పటి వరకు అనుమతులు ఇచ్చాము, ఆంక్షలు ఏమన్నా? సో ఈరోజు ప్రభుత్వం చెప్పారు ఆల్రెడీ. షాప్స్ వచ్చేసేసి 12 o'clock వరకు, అదేవిధంగా బార్స్ వచ్చేసేసి 1 గంట వరకు అలౌ చేయమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా దయచేసి రెస్పెక్ట్ చేయండి. ముఖ్యంగా ఎదుటివారి ప్రైవసీని హరిస్తూ రోడ్ల మీద లైసెన్సెస్ లేకుండా వెహికల్స్ తిరగడము, ట్రిపుల్ రైడింగ్ చేయడము, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము, ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పోయినసారి కూడా లాస్ట్ టైం మనం చూసినప్పుడు 2 ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదకరంగా 25లోకి ఎంటర్ కావాల్సిన పరిస్థితి. అలా కాకుండా ఈరోజు నైట్కి జాగ్రత్తగా ఉండండి. మద్యం సేవించినా కూడా దయచేసి వేరే డ్రైవర్ని పెట్టుకోండి. మనము అన్ని బార్ల దగ్గర కూడా కొందరు హైర్ గురించి కొందరు డ్రైవర్లను కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. కొన్ని ఫ్లైఓవర్స్ కూడా మూసేస్తున్నాము. ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా 2026లోకి ఎంటర్ అవుతారని భావిస్తూ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సార్, అలాగే చెకింగ్ పాయింట్లు కూడా ఎన్ని ఏర్పాటు చేస్తాం సార్? ఎందుకంటే ఈ మద్యం తాగిన వాళ్ళకి సంబంధించి చెకింగ్ పాయింట్లు కూడా ఉంటే వాళ్ళకి అలర్ట్గా ఉంటారు అనేది కూడా ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ 37 ప్లేసెస్లో చెకింగ్ పాయింట్స్ పెడుతున్నాము. 37 ప్లేసెస్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్, బ్రెత్ అనలైజర్స్తో చెకింగ్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఆల్ నాన్ ఆర్డర్ పోలీసు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు అందరూ కూడా రోడ్ల మీదే ఉంటారు. ఈరోజు చాలా అప్రమత్తంగా పోలీస్ శాఖ ఉంటుంది. కొంతమంది రీల్స్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇతరులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. సాధారణ రోజుల్లో కూడా ఇవాళ న్యూ ఇయర్ అంటే కూడా మళ్ళీ ఈ సోషల్ మీడియాలో రీల్స్ చేసేవాళ్ళు కూడా మీరు అన్నట్టుగా ప్రైవసీని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే దానివల్ల కొన్ని గొడవలు కూడా అవుతాయి. సో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా ఏదైనా చేస్తే అది అసభ్యకరంగానో అభ్యంతకరంగానో ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా మీరు చూస్తే ఒకడు బ్లేడ్తో కోసుకున్నట్టు అట్లా ఏదో పిచ్చి పిచ్చిగా వింతగా చేస్తే ఖచ్చితంగా దాని మీద పర్యవసానం ఉంటుంది. సో సోషల్ మీడియాలో ఓకే, మీ ప్రైవసీ మేము కాదనము, మీ ఉత్సాహాన్ని మేము కాదనము, కానీ అది ఎదుటి వారికి ఇబ్బందికరంగాను లేదంటే సమాజం మీద దుష్ప్రభావం చూపించేట్టుగాను ఉంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం. రూరల్ ఏరియా మీద ఏ విధంగా ఫోకస్ పెడుతున్నాం? అంటే సిటీకి ఎలాగో మనం మీ మానిటరింగ్ ఇక్కడ ఉంటుంది, రూరల్ మీద కూడా ఎటువంటి ఆంక్షలు? సో ప్రతి దగ్గర కూడా కెమెరాస్ ఉన్నాయి. దాదాపు 10,000 కెమెరాస్ ఉన్నాయి. అన్ని కంట్రోల్ రూమ్స్ కూడా ఈరోజు యాక్టివేట్ చేస్తున్నాము. సో అన్ని దగ్గరలో కూడా పెట్రోలింగ్ ఉంటుంది. ఈవెన్ డ్రోన్స్ ఉన్నాయి, 41 డ్రోన్స్ ఉన్నాయి. సో అందరం కూడా జాగ్రత్తగా అలర్ట్గా ఉన్నాము, ఏం కాదు. ఇది మొత్తంగా అయితే పూర్తి స్థాయిలో నగరంలో నూతన సంవత్సర సెలబ్రేషన్స్కి సంబంధించి కెమెరా పర్సన్ ఎట్టితే శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి. నూతన సంవత్సర వేడుకల వేళ విశాఖపట్నం, విజయవాడలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా నగరంలో ఎలాంటి న్యూ ఇయర్ ఈవెంట్లు, పార్టీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేని కార్యక్రమాలు చేపడితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ఈవెంట్లు జరపాలని నిర్ణయించుకున్నా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవడం తప్పనిసరని తెలిపారు. నిర్ణయించిన పరిమితికి మించి జనాలను పోగు చేయొద్దని సూచించారు. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న వేడుకల దృష్ట్యా నగరంలో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని వెల్లడించారు పోలీసులు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్స్ ను ఇప్పటికే గుర్తించి అక్కడ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేవలం పోలీసు అనుమతే కాకుండా ఈవెంట్లు నిర్వహించేవారు, కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్, అగ్నిమాపక శాఖల అధికారుల నుంచి కూడా తప్పనిసరిగా అనుమతులు పొందాలని వివరించారు. తాగి బండి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహం కిషోర్. బైక్ల సైలెన్సర్ తీసేసి గోల చేసిన, రోడ్ల మీద కేకుల కటింగ్ పేరుతో అల్లరి చేసిన తాట తీసేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పికెటింగులు ఏర్పాటు చేశామన్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లపై చర్యలు తప్పవంటున్న జిల్లా ఎస్పీ నరసింహం కిషోర్తో మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మరో కొద్ది గంటల్లో 2026 సంవత్సరానికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటనేది మన దగ్గర వివరించడానికి జిల్లా ఎస్పీ నరసింహ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు న్యూ ఇయర్ సందర్భంగా? న్యూ ఇయర్ అందరికీ ఆనందం ఉండాలండి, బట్ అది విషాదంగా మారకూడదు. కాబట్టి ఈ న్యూ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగే పకడ్బందీ ఏర్పాట్లు చెక్ పోస్టులు పెట్టాము, పెట్రోలింగ్ పార్టీస్ పెట్టాము, పికెట్లు పెట్టాము. నెక్స్ట్ రోడ్డు పైన హై స్పీడ్ లేకుండా బ్యారికేడింగ్ పెట్టాము. సో వీటన్నిటి వల్ల ఎవరైతే ఈ లిక్కర్ అమ్మేటటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ఏరియాల్లో హై స్పీడ్ ఉండే వాళ్ళకి చెప్పడానికి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ పెట్టాము. ఎవరైనా వెళ్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. సార్, రాత్రి వేళల్లోని ఇంకా సైలెన్సర్లు తీసి చాలా మంది బయట అల్లరి చేసే అవకాశాలు, అది కూడా ఈరోజు సీజ్ చేస్తారండి. వెహికల్స్ ఆల్రెడీ 24/7 టీమ్స్ పెట్టున్నారు. అలాంటివి ఏమన్నా సీజ్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటాం. మద్యం సేవించి రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగేవారు, అటువంటి వారి మీద కేసులు పెడతామండి. బాగా సీరియస్ కేసులు పెడతాం. పెనాల్టీ కూడా బాగా వేస్తాం. రోజు ఏదో మామూలుగా వేస్తాం, బట్ ఈ రోజు నైట్ ఏం చేసినా హెవీ పెనాల్టీ వేస్తాం. ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మైనర్ గర్ల్స్ కానీ మైనర్ బాయ్స్ ఎవరు కూడా పేరెంటల్ సపోర్ట్ కానీ గార్డియన్ సపోర్ట్ లేకుండా తిరగకూడదు. అలాగే నంబర్ ప్లేట్లు లేని బైకుల మీద సైలెన్సర్లు ఓడదీసి తిరిగితే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. విల్ టేక్ సీరియస్ యాక్షన్. న్యూ ఇయర్ వేడుకలను అందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకోవాలి తప్ప ఎవరు కూడా ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడినా తాట తీస్తామని చెప్పేసి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించడం జరుగుతున్నది. అయితే దీని మీద ప్రజలందరూ కూడా ఆనందోత్సవంగా ఈ వేడుకలను అంతే జరుపుకోవాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. విశాఖలో ఈవెంట్ ఆర్గనైజర్లు న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. సిటీలో మరికాసేపట్లో న్యూ ఇయర్ పార్టీలు మొదలు కాబోతున్నాయి. న్యూ ఇయర్ పార్టీ కోసం పబ్స్, క్లబ్లు, రిసార్ట్లు, స్టార్ హోటల్స్ రెడీ చేశారు. జోరుగా ఈవెంట్ టికెట్స్ అమ్ముడుపోయాయి. కస్టమర్స్ ఆకట్టుకునేందుకు లైవ్ డీజే, సింగర్స్ తో అలరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక విశాఖలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో న్యూ ఇయర్ సంబంధించి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విశాఖలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే కేవలం విశాఖ నగర వాసులే కాకుండా చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి ఏదైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళు కూడా మెయిన్గా వైజాగ్లో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా వరకు క్యూలు కడుతుంటారు. ఇప్పుడు ఈ ఏదైతే ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా వాళ్ళకి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కల్పిస్తుంది. ఇటు హైదరాబాద్, విజయవాడ ఇటువంటి ప్రధాన నగరాలతో పోల్చుకుంటే విశాఖ కూడా అంతే డిమాండ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ ఎక్కడెక్కడ ఉన్నా సరే ఇక్కడికి వస్తే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు మంచి బీచ్ వాతావరణం, దాంతోపాటు ఈ పబ్ కల్చర్ అంతా కూడా క్రమంగా ప్రతి ఏడాది పెరుగుతుండడంతో మొత్తం ఇటు
ఈ ఎంజాయ్ అంతా కూడా చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న విశాఖలో కూడా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో పార్టీ కూడా మొదలవబోతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈసారి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గత ఏడాది కూడా ముందు నుంచి కూడా ఎవరైతే వాళ్ళకి అనుగుణంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, మరి ఈ ఏడాది ఎలా ఉండిపోతుంది? ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వైజాగ్లో అదే కాస్మిక్ హౌస్లో మేము న్యూ ఇయర్ ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే కస్టమర్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ అయితే బాగుంది. ప్రతి సంవత్సరం లాంటి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. దీంతోపాటు మేము గవర్నమెంట్ నుండి వచ్చిన ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో చేస్తూ, పోలీసు వారి నుండి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో చేస్తూ మేము రన్ చేస్తున్నాము. స్పెషల్ అట్రాక్షన్ కోసం ఏవైనా స్పెషల్ ఈవెంట్ కానీ ఏదైనా కండక్ట్ చేయడం జరుగుతుందా? చాలా వరకు కూడా మ్యూజికల్ పార్టీస్ అన్నీ కూడా జరుగుతుంటాయి. అటువంటి ఏమైనా ఏర్పాటు చేస్తాము. మేము ఏంటంటే ఈ సంవత్సరం డీజే అవుట్ సైడ్ నుండి, అంటే అవుట్ ఆఫ్ ది ఏపీ నుండి ఒక డీజేని పిలిపిస్తున్నాము. ఆ డీజేతో ఈరోజు బాలీవుడ్ నైట్ ఉంటుంది ఈరోజు. తర్వాత ఏంటంటే మనకి దాంతోపాటు ఫుడ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుడ్ ఇస్తాము. తర్వాత లిక్కర్, ఇది ఆల్కహాల్ ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి దానికి కూడా అన్లిమిటెడ్ ఉంటుంది అనమాట. బుకింగ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి? ఎందుకంటే మరి విశాఖలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఒక హైప్ ఉంటుంది ఖచ్చితంగా. హైదరాబాద్ నగరాలతో పోల్చుకుంటే విశాఖ కూడా ఎలా ఉన్నాయి బుకింగ్స్ అన్ని కూడా? మేము ఈ రేట్లు కూడా, మేము పెట్టిన రేట్లు కూడా అందరితో కంపేర్ చేసుకుని, అంటే మిగతా కాంపిటేటర్స్తో కంపేర్ చేసుకుని మేము చేస్తున్నాము. మనకేంటంటే స్టాగ్ ఎంట్రీ వచ్చేసరికి 3,999 ఉంది. అలాగే కప్పులు వచ్చేసరికి 6,000 ఉందన్నమాట. అలా ఎంట్రీ చేసాము. ఇప్పుడు మరి డిమాండ్ బట్టి ఉంటుందన్నమాట. పర్యాటకులు అదే ఎవరైతే వస్తున్నారో ఈ ఈవెంట్కి సంబంధించి వాళ్ళంతా కూడా, కస్టమర్లు అంతా కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. మనకి ప్రతి సంవత్సరము ఇక్కడ కాస్మిక్ హౌస్లో ఏదైతే వైబ్ ఉంటుందో అదే వైబ్ ఈ రోజు కూడా ఉండేలాగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. అంతా హ్యాపీగా అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఇది ప్రస్తుతం మన నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఇయర్ కూడా న్యూ ఇయర్ వైబ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ వంటి మహానగరాలతో పోల్చుకుంటే విశాఖలో కూడా అదే పబ్ కల్చర్, ఇదే వాతావరణం అంతా కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అటువంటి డిఫరెంట్ పార్టీస్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరికొన్ని గంటల్లో స్టార్ట్ అయిపోయేటువంటి ఈ పార్టీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు పోలీస్ గైడ్లైన్స్ ఏవైతే ఇచ్చారో వాటికి కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పి నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అదేవిధంగా ప్రస్తుతం నిర్వాహకులంతా కూడా ఆ పార్టీ అరేంజ్ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ఏడాది కూడా గత ఏడాదితో పోల్చుకుంటే న్యూ ఇయర్ పార్టీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇటు పబ్లో అవ్వచ్చు, క్లబ్స్తో పాటు రిసార్ట్లు అన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగర నడిబొట్టులతో పాటు నగర శివారుల్లో కూడా చాలా వరకు మొత్తం ఇటువంటి పార్టీకి సంబంధించి ఏర్పాట్లు చేశారు. మరి కొన్ని దగ్గరలో కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సినీ సెలబ్రిటీస్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని స్టార్ హోటల్స్ వీటన్నిటిలో కూడా ఇటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మరి విశాఖలో ఈ ఇయర్ కూడా న్యూ ఇయర్ వైబ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నిర్వాహకులు అంటున్నారు. అంతే దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఏర్పాట్లు అన్నిటికీ కూడా తగ్గట్టుగానే ఇటు పర్యాటకులు, వేరే ప్రాంతాల్లో వచ్చిన పర్యాటకులతో పాటు నగరవాసులంతా కూడా పార్టీల్లో మునగడానికి మరి కాసేపట్లో రెడీ అవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి. న్యూ ఇయర్ వేడుకలకు టెంపుల్ సిటీ తిరుపతి సిద్ధమైంది. నగరంలో పలుచోట్ల ప్రముఖ సింగర్లతో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆయా ఈవెంట్స్ కు టికెట్లను బుక్ చేసుకున్నారు నగరవాసులు. అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. ఓపెన్ ఆడిటోరియంతో పాటు పలు హోటళ్లలోనూ అట్టహాసంగా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ రెడ్డి తెలుసుకుందాం. కార్తిక్, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో 31st నైట్ ఎటువంటి ప్రణాళికతో వెళ్తున్నారు పోలీసులు? ఎటువంటి ఆంక్షలు విధించారు? ఖచ్చితంగా న్యూ ఇయర్ వేడుకలకి టెంపుల్ సిటీ బ్రహ్మాండంగా సిద్ధమైందని చెప్పాలి. గతానికి భిన్నంగా కూడా ఈసారి సరికొత్తగా కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి మొత్తం నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈవెంట్లు అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఇటు అవుట్డోర్ కావచ్చు, ఇండోర్ ఈవెంట్లు అనేది నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి రిహార్సల్స్ అనేది కూడా జరుగుతుంది. ఓవైపు ఇండోర్, అవుట్డోర్లో పెద్ద ఎత్తున ఈవెంట్స్ జరుగుతున్నప్పటికీ మరోవైపు పోలీసులు కూడా కఠినమైనటువంటి ఆంక్షలు అనేది కూడా పెడుతూ ఉన్నారు. ఎక్కడైనా కూడా అశ్లీల నృత్యాలు కానీ, ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు కానీ, బహిరంగంగా మద్యం తాగినా కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఇప్పటికే ఆయా ఈవెంట్ నిర్వాహకుల చాలా కఠినమైనటువంటి ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నది ఏదైతే టిఎన్ పాలెంలో పేజ్ 3 ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినటువంటి ఈవెంట్. ఇక్కడ కూడా మొత్తం కూడా ఆల్ ఆఫ్
మొత్తం కూడా సెట్ చేశారు. మరి కాసేపట్లోనే నగరవాసులందరూ కూడా ఆయా ఈవెంట్లకు చేరుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఈవెంట్ నిర్వాహకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఏంటి ఎలా ప్లాన్ చేశారు ఈసారి సరికొత్తగా ఏమైనా ప్లాన్ చేశారా ఈవెంట్? యాక్చువల్లీ మనం ఆల్మోస్ట్ 10 years నుంచి ఈవెంట్స్ చేస్తున్నాము. ఎవ్రీ న్యూ ఇయర్ ఈవెంట్ కూడా చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఈ ఇయర్ కూడా మనం ధర్మశెట్టి శ్రీనివాస్, ఐడల్ సింగర్స్, మంచి సింగర్స్ బ్యాండ్స్ అని పెట్టాము. ఆల్మోస్ట్ ఒక 2000 members ఇక్కడ సీటింగ్ అరేంజ్ చేసాము. ఈ ప్లేస్ యాక్చువల్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఈ స్పోర్ట్స్ హబ్ అనమాట యాక్చువల్గా ఇది. సో స్పోర్ట్స్ స్టాఫ్లో ఈవెంట్ చేయడం ఇది ఫస్ట్ టైము. సో చాలా బాగుంటుంది ఈరోజు ఈవెంట్. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 300 to 400 టికెట్స్ కూడా ఆల్రెడీ సేల్ అయ్యాయి. ఇంకా చాలా మంది బయట క్యూ ఉన్నారు. డెఫినెట్గా ఇయర్ అంటే ఎస్పీ గారు చెప్పిన ఆదేశాలను పాటిస్తూ ఎటువంటి చాలా కఠినంగా చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు, అశ్లీల నృత్యాలు ఉండకూడదని చెప్పారు. అసలు ఫేస్ 3 ఎంటర్టైన్మెంట్స్ అనే కంపెనీ ఇంతవరకు అలాంటి ఎప్పుడు చేయలేదు, ఇంకెప్పుడు కూడా చేయదు. సో డెఫినెట్ గా ఇది టోటల్ ఫ్యామిలీ వాతావరణంలో ఈవెంట్ చేస్తున్నాం. ఇది అంటే అశ్లీల నృత్యాలు తావు లేకుండా కేవలం పూర్తి స్థాయిలో యొక్క సింగర్స్ తో ఈ యొక్క ఈవెంట్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్తూ వస్తున్నారు. సో ఇలా నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈవెంట్లు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. సో నగరవాసులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి మాత్రం అన్నిటికీ మొత్తానికి కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవాలి. దేవి, ఓవర్ టు యు. విజయవాడ నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసులు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. మద్యమత్తులో ఎవరూ వాహనాలు నడపొద్దని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు. నగరంలో 37 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 41 డ్రోన్లు, 10,000 సీసీ కెమెరాలతో నగరాన్ని కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు. మంచి ఆహ్లాదకర వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నారు. హద్దులు మీరి ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించి పోలీసులు అయితే కఠిన నిబంధనలు అమలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో అయితే న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తూ విజయవాడ నగరవాసులందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధమవుతున్న వేళ పోలీసులు ఈ మొత్తం సెలబ్రేషన్స్ మీద అయితే నిఘా పెట్టినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. విజయవాడలో ఉన్నటువంటి 3 ఫ్లైఓవర్ల మీద వాహనాల రాకపోకల్ని ఇవాళ నిషేధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్. ఇక్కడ 2 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఈ 2 ఫ్లైఓవర్తో పాటు దుర్గగుడి ఫ్లైఓవర్ మీద కూడా పూర్తి స్థాయిలో రాకపోకల్ని మరికొద్ది గంటల్లో అయితే మూసివైపోతా ఉన్నారు. ఎందుకంటే అర్ధరాత్రి వేళల్లో ఈ ఫ్లైఓవర్ల మీద విపరీతమైన వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ల మీదే న్యూ ఇయర్కి సంబంధించిన కేక్ కటింగ్లు ఇవన్నీ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తం ఫ్లైఓవర్లు అన్నిటి మీద వాహనాల రాకపోకలను నిషేధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఇక విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో కూడా పెద్ద సంఖ్యలో గ్రూపులుగా గుమ్మిగూడి ఈ కేక్ కటింగ్లు చేయొద్దని కూడా చెప్పారు. వాహనాల సైలెన్సర్లు తొలగించి సౌండ్స్ చేసినా కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా 10,000 సీసీ కెమెరాలతో పాటుగా ఒక 41 డ్రోన్లతో కూడా నగరంలోని అన్ని ప్రాంతాల మీద కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షణ అయితే కొనసాగుతుందని సిపి రాజశేఖర్ బాబు కూడా చెప్పడం కూడా జరిగింది. దీంతో పాటు ఇక మద్యం మత్తులో ఎవరైతే వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పారు. బార్ల దగ్గర వాహనాలు అందుబాటులో ఉంచాలి అని కూడా బార్ల యజమానులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని షాపులు తెరిచి అమ్మకాలు జరుపుకోవడానికి అనుమతి ఇవ్వడంతో పాటుగానే బార్ల దగ్గర కూడా అదనపు సమయాన్ని కేటాయిస్తూ కూడా నిర్ణయం కూడా ఇచ్చిన నేపథ్యంలో మద్యం తాగిన వాళ్ళు సేఫ్గా ఇళ్లకు చేరుకోవాలి, డ్రైవర్లను పెట్టుకోవాలి, క్యాబ్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలకి గురవ్వకుండా ఆస్కారం లేకుండా న్యూ ఇయర్ వేడుకల్ని ఒక మంచి వాతావరణంలో చేసుకోవాలని చెప్పి అధికారులు పోలీసులు చెప్తా ఉన్నారు. ఎవరైనా కూడా ఈ శృతి మించి ఈ వ్యవహారాలు ఏమన్నా చేస్తే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో రీల్స్ పేరుతో కూడా ఇతరులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తామని కూడా సిపి రాజశేఖర్ బాబు చెప్తున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది పోలీసుల ఆంక్షల మధ్య పూర్తి స్థాయిలో అయితే జరగడానికి అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ. న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైంది. కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు రెడీ అయిపోయారు. ఇప్పటికే రిసార్ట్స్, పబ్బులు పలు ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకల కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లో హై అలర్ట్ విధించారు పోలీసులు. న్యూ ఇయర్ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో హై అలర్ట్ విధించామని, సిటీలో అర్ధరాత్రి 1 గంట వరకే ఈవెంట్స్కు అనుమతి ఉంటుందని తెలిపారు పోలీసులు. ఈవెంట్ ఆర్గనైజర్లు పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైంది. దీనికి సంబంధించి సెంట్రల్ జోన్ నుంచి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు భాగ్యనగరంలో? రైట్ దేవి, మరి అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే న్యూ ఇయర్ ని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ వాసులు కూడా అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఈసారి కూడా ఇటు పబ్స్, రెస్టారెంట్స్, పబ్లిక్ ప్లేసెస్, అలాగే టూరిజం ప్లేసెస్ కూడా నిర్వాహకులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. సో హైదరాబాద్ సిటీలో, ప్రధానంగా హైదరాబాద్ సిటీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు, గట్టి బందోబస్తు చేశారు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఈసారి గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. అలాగే ఇటు హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్తో పాటుగా మఫ్టీ, ఐడి పార్టీ పోలీసులతో పాటుగా ఆర్మ్ రిజర్వ్ పోలీసులు, స్పెషల్ స్ట్రైకింగ్ పోలీసులు, ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కూడా ఫోకస్ పెట్టారు. ఇక ప్రతి జోన్లో కూడా 1500 మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమవుతున్న నగరవాసులు ఎక్కడ ఎలాంటి వచ్చిన ఘటన జరగకుండా పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వాహనాలపై, రోడ్లపై వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించేది లేదని గతంలోనూ హెచ్చరించారు. సో మనం గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ సిటీలో ఎక్కడ పడితే అక్కడ డే నైట్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఈరోజు రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి. అలాగే నెక్లెస్ రోడ్, చాలా వరకు ప్రధానమైన ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లోజ్ చేస్తారు. ప్రతి జోన్లో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఉంది. జనవరి మొదటి వారం అంతా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుందని పోలీసులు తెలిపారు. సో మద్యం సేవించి పట్టుబడితే మాత్రం భారీ జరిమానాతో పాటుగా వాహనాల సీజ్తో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక మద్యం సేవించి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ర్యాష్ డ్రైవింగ్ ఎవరు పాల్పడతారో, ట్రిపుల్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ ఎవరైతే చేస్తారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి 3 పోలీస్ కమిషనర్లు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక తాగా వాహనాలు నడిపితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. మరికొద్ది సేపట్లో కూడా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడా కొనసాగబోతున్నాయి. హైదరాబాద్లో 100 ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలు కూడా ఏర్పాటు చేశారు. ఇక 200 డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్లో 220 అత్యంత రద్దీ ప్రాంతాలు గుర్తించారు. సో ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అవసరమైన పక్షంలో ఫ్లైఓవర్ కూడా మూసివేసి నిషేధం విధిస్తారు. సో తాగి వాహనాలు నడపకూడదనేది మాత్రం పోలీసుల యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమవుతుంది. సో పోలీసులకు ఈ సర్వీసెస్ రోడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు. హైదరాబాద్లో 100 టీమ్స్ కూడా హైదరాబాద్ సిటీలో 120 ప్రాంతాలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ప్రతి జోన్లో కూడా 1500 మంది పైగా పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇక షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్తో పాటుగా ఆర్మ్ రిజర్వ్ పోలీసులు, మఫ్టీ, అలాగే క్రైమ్ పార్టీ పోలీసులు, స్పెషల్ స్ట్రైకింగ్ పోలీసులు కూడా ఇదంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే చాలా రద్దీ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో, అలాగే టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలంతా కూడా డీసీపీ నేతృత్వంలో డిప్యూటీ కమిషనర్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా సీసీ కెమెరాల ఆధారంగా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రధానంగా డ్రగ్స్ సరఫరా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. గాంజాయి, డ్రగ్స్ ఎక్కడ కూడా సరఫరా కాకుండా, ఒకవేళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీసులకు చేరవేయాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. సో ఇటు రిసార్ట్స్, అలాగే పబ్స్, రెస్టారెంట్స్, ఏవైతే బార్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా పోలీసులు నిఘా ఉంచారు. గతంలోనూ నిబంధనలు పాటించని, రూల్స్ పాటించని ఏవైతే పబ్స్ పైన ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. సో పోలీసులు గతంలోనూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అందుబాటులో ఉన్నారు. ఈగల్ టీం పోలీసులు కూడా అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసులతో వీరంతా కూడా సమన్వయం ఏర్పాటు చేసుకొని హైదరాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో ఆ ప్రాంతంలో పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవి, ఇది లేటెస్ట్ అప్డేట్. టు స్టూడియో. న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైంది. కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు రెడీ అయిపోయారు. ఇప్పటికే రిసార్ట్స్, పబ్బులు పలు ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకల కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లో హై అలర్ట్ విధించారు. న్యూ ఇయర్ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో హై అలర్ట్ విధించామని, సిటీలో అర్ధరాత్రి 1 గంట వరకే ఈవెంట్స్కు అనుమతి ఉంటుందని తెలిపారు పోలీసులు. ఈవెంట్ ఆర్గనైజర్లు పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలన్నారు.
నూతన సంవత్సర వేడుకలకు అంతా సిద్ధమైంది. ఇందుకోసం అటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 31st ఏం చేయబోతున్నారు, వాహనదారులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, అడిషనల్ సిబ్బంది ఉన్నారు. సార్ చెప్పండి, 31st ఏం చేయబోతున్నారు? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నైట్ 7 o'clock నుంచి మేము దాదాపు 100 ప్లేసెస్లో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పోలీస్ లిమిట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానిలో ట్రాఫిక్ పోలీస్ మాత్రం లేకుండా సిపి గారు ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అలాగే సిఏఆర్ నుంచి స్పెషల్ ప్లాటూన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్ లాజిస్టిక్స్ సపోర్ట్స్ కూడా కంప్లీట్గా సిద్ధమై ఉన్నాము. ఈ 100+ ప్లేసెస్లో 7 o'clock నుంచి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ వరకు డ్రైవ్ కండక్ట్ చేస్తాము. ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ఓవరాల్గా మీ రెగ్యులేషన్స్ మీకు ఎక్కడ జామ్ అవ్వకుండా చూసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. డిఫరెంట్ టీమ్స్ పెడుతున్నాము. సేమ్ టైం సేఫ్టీ కూడా మైండ్లో పెట్టుకొని ఎవరు కూడా ప్రాణాలు పోకుండా రోడ్డు ప్రమాదంలో, అది కూడా ఈ న్యూ ఇయర్ ఈవ్లో ప్రాణాలు పోకుండా చూసుకోవడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు ఈ మైనర్స్ ఎవరైనా ఉంటే ఈ న్యూ ఇయర్ ఈవ్కి బండిలు ఇవ్వద్దు. అలాగే ఏమైనా ఆర్గనైజ్డ్ ఈవెంట్కి వెళ్తున్నారంటే ఒక డ్రైవర్ సోబర్గా ఒక డ్రైవర్ ఉండేటట్టు మీరు చూసుకోవాలి. లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలి. లేదంటే అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్స్ అరేంజ్ చేసే వెహికల్స్ మీరు యూజ్ చేసుకొని రావాలని కోరుతున్నాను. ఎట్టు పరిస్థితులు కూడా ముందుకు నేను ఇలా చేసి కేర్ఫుల్గా ఇంటికి వెళ్ళిపోయాను, లేకపోతే కొద్దిగానే తాగాను, నేను ఇంటికి చేరుకోగలుగుతాను అన్న ఒక నమ్మకంతో మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయవద్దు. మేము పట్టుకోవడం మాత్రం కాకుండా ఇది మీకు కానీ మిగతా ఇన్నసెంట్ పబ్లిక్ కానీ చాలా ప్రమాదం. చాలామంది మేము దీనిలో యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయిన రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్తో మాట్లాడుతుంటే ప్రతి సంవత్సరం ఇది వాళ్ళకి ఒక పెయిన్గా తయారవుతుంది. ఏదైతే నూతన ఉన్నాయో వేడుకలు ఉన్నాయో దానిలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అది ఒక పెయిన్గా తయారవుతుంది. January 1st అదే గుర్తొస్తూ ఉంటుంది. అలాగే బ్రెడ్ విన్నర్స్ ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీ జనరేషన్స్ అఫెక్ట్ అయ్యే చూస్తున్నాం. ఒకవేళ ఆ తండ్రి ఎవరైనా చనిపోతే పిల్లలు ఒక ఎడ్యుకేషన్ అఫెక్ట్ అవుతూ ఉంది. దెన్ హౌస్ రెంట్, తర్వాత మెడికల్ ఎక్స్పెండిచర్స్, ఆ 2 generations మినిమం ఆ ఇంపాక్ట్ మేము చూస్తూ ఉన్నాం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి మా కోరిక ఏంటంటే ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఈ ఒక్క 1 or 2 hours ఎంజాయ్మెంట్ కోసం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయవద్దని కోరుతున్నాము. తప్పక మీరు చేస్తే ఎటు పరిస్థితులు మేము పట్టుకుంటాము. అన్ని రోడ్స్ కవర్ చేసి టీమ్స్లు పెడతా ఉన్నాము. ఆ పట్టుకున్న తర్వాత లీగల్ యాక్షన్స్ కఠినంగా ఉంటాయి. మీరు కౌన్సిలింగ్ రావాలి, కోర్టులు ప్రొడ్యూస్ చేస్తాము. అప్ టు 2 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సూచనని మీరు అందరికీ చెప్పాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పాలి, మీ పిల్లలకు కూడా చెప్పాలి. అనవసరంగా డ్రంక్ చేసుకొని డ్రైవ్ చేయవద్దని తెలియజేయాలని కోరుతున్నాను. అయితే నూతన సంవత్సర వేడుకలు చాలా సంతోషంగా జరుపుకోండి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడదని చెప్పి అధికారులు చెప్తారు. అయితే తాగి ఏదైతే వాహనం నడపొద్దు, అలా నడిపితే 80% మేము పట్టుకుంటాం, తగిన విధంగా శిక్షిస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ ఎట్లా ఏంటివి.